హలో అండి, నమస్తే. ఇక్కడ జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ చూసారు కదండి. నేను క్లీన్ చేయక 1 మంత్ అవుతుంది, కానీ జిడ్డు అనేది ఇలా ఎక్కువగా పట్టేసిందండి. మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా మన చేతులు అనేవి నొప్పి పడతాయండి. ఇలా కాకుండా ఒకేసారి మనము ఆయిల్ క్యాన్ని సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ సాల్ట్ ఉంటుంది కదండి, సన్నది, దాన్ని క్యాన్ మొత్తానికి కూడా ఇలా వేసేయండి. సాల్ట్లో కొద్దిగా కరిగిందనుకోండి, దానికి ఉండే జిడ్డు అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. దీంతో పాటు నిమ్మకాయ ఉంటుంది కదండి, హాఫ్ నిమ్మకాయను ఇలా సాల్ట్ వేసిన ఆయిల్ క్యాన్పై బాగా రుద్దేసేయండి. దీనివల్ల మనము క్లీన్ చేసేటప్పుడు అంత ఇబ్బంది ఉండదండి. మనము స్క్రబ్బర్తో ఇలా అనగానే ఈజీగా క్లీన్ అవ్వడానికి కోసం మనము ముందుగా సాల్ట్ను నిమ్మకాయతో క్యాన్ మొత్తాన్ని కూడా రుద్దేసేయాలి. ఆయిల్ క్యాన్ క్యాప్ని కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకోవాలండి. స్టీల్ గిన్నెలు కానీ, స్టీల్ క్యాన్లు కానీ, స్టీల్ బౌల్ ఏవైనా సరేనండి, నీచు వాసన వచ్చేటి ఏవైనా సరే మనము ఇలా సబీనా పౌడర్తో క్లీన్ చేశారనుకోండి, బ్యాడ్ స్మెల్ అస్సలకే రాదు. స్టీల్ అయితే తలతల మెరిసిపోతాయండి. ఈజీ క్లీనింగ్కి మనము ఈ సబీనా పౌడర్ని యూజ్ చేయాలి. ఇది ఓన్లీ 30 రూపీసేనండి. నాకైతే ఒక 3 మంత్స్ వరకు కూడా యూజ్ చేస్తున్నాను. ఇలా సబీనా పౌడర్ మొత్తాన్ని తీసుకొని స్టీల్ క్యాన్ మొత్తానికి కూడా ఇలా అప్లై చేయండి. ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాతే మనము స్క్రబ్బర్ని తీసుకొని ఆయిల్ క్యాన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్లనే దానిపై ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. పదే పదే రుద్ది క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. నేనైతే ఇక్కడ ఒకేసారి స్క్రబ్బర్తో ఇలా ఆయిల్ క్యాన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాను. తర్వాత వాటర్తో క్లీన్ చేశాక చూడండి, మీకు ఎక్కడ కూడా జిడ్డు మరకలు కానీ, ఆయిల్ మరకలు కానీ అస్సలకే అంటుకోకుండా ఉంటాయి. కనిపించదండి, అంత నీట్గా తయారవుతుంది. ఇప్పుడు చూడండి ఆయిల్ క్యాన్ అనేది ఎంత నీట్గా షైనింగ్లోకి వచ్చిందో. కింద కూడా జిడ్డు మరకలు ఎక్కువగా ఉండే కదండి. ఇలా ఒక్కసారి స్క్రబ్బర్తో అనగానే ఆయిల్ క్యాన్కి జిడ్డు ఉండే పూర్తిగా పోయింది. ఇప్పుడు మనము ఆయిల్ క్యాన్ లోపల కూడా కొద్దిగా సబీనా పౌడర్ని, నిమ్మకాయను వేసేసి ఇలా 2-3 టైమ్స్ అనేసామనుకోండి, లోపల కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. 2 నిమిషాలలో ఆయిల్ క్యాన్ని ఇలా పూర్తిగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఎంత జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ని అయినా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ సహాయంతో క్లీన్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ఎండు కొబ్బరిని మనము ఇలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు దీంతో తురుముతాం కదండి, చాలా టైం తీసుకుంటుందండి. అలా కాకుండా చూసారు కదా, మన చేతులు కూడా నొప్పి పెడతాయి. ఇలా గట్టిగా తురిమే పని అయితే ఉంటుంది కదా. అలా కాకుండా మనము ఎప్పుడైతే తురమాలనుకుంటున్నామో ఆ టైంలో ఇలా కొబ్బరికి కొద్దిగా ఎండు కొబ్బరికి నీళ్ళను అప్లై చేయండి. ఇలా మనము ఎన్ని కొబ్బరిలైనా సరేనండి, తురమాలన్నప్పుడు నేనైతే ఇక్కడ ఒక్క కొబ్బరిని చూపిస్తున్నాను చూడండి. వాటర్ మొత్తాన్ని కూడా ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీరు 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినానండి. ఇప్పుడు నేను దీంతో తురుముతున్నాను చూడండి. చాలా ఈజీగా తురిమేసుకోవచ్చు. మన చేతులు కూడా అస్సలకే నొప్పి పెట్టేయండి. మనకి ఇలా చాలా సన్నగా తురుము అనేది వస్తుంది. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుందండి. మనము గట్టిగా ఉన్న వాటిని తురుముకోవాలంటే చాలా టైం పడుతుంది, కానీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తురిమేశారనుకోండి, చాలా తక్కువ టైంలో ఎన్ని ఎండు కొబ్బరిలైనా తురుముకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. వైట్ వెనిగర్ కానీ, చిల్లీ వెనిగర్ ఏదైనా సరేనండి, మీరు ఏ వెనిగర్ని తీసుకున్నా సరే, కానీ మనము కొత్త బట్టలు కానీ, ఏవైనా బెడ్షీట్స్ కానీ నానబెట్టేటప్పుడు కొద్దిగా స్మెల్ అనేది వస్తుందండి. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే మనము నానబెట్టిన బెడ్షీట్లో కానీ, లేదా కొత్త శారీస్, కొత్త డ్రెస్సులు ఏవైనా సరే దాంట్లో కొద్దిగా వెనిగర్ని వేసేయండి. ఇలా వేయటం వలన స్మెల్ రాకుండా ఉంటుంది. క్లీన్ అవ్వడం కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. పండగలకు కానీ, ఫంక్షన్స్కి కానీ, లేదా ఏదైనా దేవుని పటాల దగ్గర ఇలా వెండి వస్తువులు యూజ్ చేసినప్పుడు దాని షైనింగ్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. క్లీన్ చేసిన తర్వాత వాటి కలర్ అనేది చేంజ్ కాకుండా దాంట్లో ఉండే తేమను ఈజీగా తీసేయాలన్నప్పుడు ఒక శుద్ధ ముక్కనంటే చాక్ పీస్ని వేసేసి పెట్టేశారనుకోండి, అవి కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. మళ్ళీ తేమను కూడా పూర్తిగా పీల్చేస్తుంది. ఎగ్స్ని ఇలా ఎక్కువగా తీసుకున్నప్పుడు మనము ముందు తెచ్చుకున్న వాటికి, తర్వాత తెచ్చుకున్న వాటికి తేడా తెలియాలి అంటే ఇక్కడ మన గుడ్డు పెంకు ఉంది కదండి, అవి కొత్త దానిలా షైనింగ్లో కనిపించాయి అనుకోండి, మనము ఇవి నిల్వ చేసినవి కావండి, ఎక్కువ రోజులు యూజ్ చేసినవి కావన్నట్టు మనము ఇంతకు ముందే తెచ్చుకున్న ఎగ్స్ అని అనుకోవాలి. గుడ్డు పెంకు అనేది షైనింగ్ తగ్గటం కానీ, లేదా ఇలా కొద్దిగా నలుపు రంగులోకి రావటం జరిగిందనుకోండి, అవి నిల్వ చేసిన ఎగ్స్ అని గుర్తుపెట్టుకోవాలి.
వెడల్పైన ఒక ప్లేట్ని తీసుకోవాలండి. మన ఇంట్లో ఉండే చెక్క గరిటెలు కానీ స్పూన్లు కానీ ఏవైనా సరేనండి, అవి కొద్దిగా స్మెల్ కానీ లేదా నీట్గా అనిపించినప్పుడు దానిపై కొద్దిగా వెనిగర్ని వేసి ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా చేశారనుకోండి దాంట్లో స్మెల్ రాకుండా ఉంటాయి, మనము వాడుకోవటం కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఇలా ఒక 3-4 మంత్స్ వరకు కూడా మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటాయి. వెనిగర్లో ఇలా వేసేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచేసి మరి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేయాలి. నిమ్మకాయలను మనము ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే కట్ చేసి రసం తీయకూడదండి, ఎందుకంటే రసం అనేది చాలా తక్కువగా వస్తుంది. గోరువెచ్చని వాటర్లో కానీ హాట్ వాటర్లో నిమ్మకాయని వేసిన తర్వాత రసం తీసారనుకోండి చాలా ఎక్కువ మోతాదులో వస్తుంది. మరొక టిప్, ఇలాంటి షాపింగ్ మాల్ బ్యాగ్స్ కానీ కవర్స్ ఉంటాయండి, మనము ఇలాగే పెట్టేసామనుకోండి స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా 2గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక దగ్గరికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది నుంచి మడతలుగా మలుచుకోవాలి. ఇలా పూర్తిగా మలుచుకున్న తర్వాత దాని నాడలు ఉన్నాయి కదండి, వాటిని ఇలా మడుచుకున్న దానికి పెట్టేసేయండి. ఇలా చేయటం వలన ఫోల్డింగ్ అనేది అస్సలకే పోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుందండి. మనం ఎక్కడికైనా ఇలా చేతిలో పట్టుకొని తీసుకెళ్ళవచ్చు. ఒకటి తీసినా కూడా మరొకటి అనేది అస్సలకే పడిపోకుండా ఉంటాయి. లేదంటే ఇలా మరొక ఫోల్డింగ్ చూపిస్తున్నాను చూడండి. నుంచి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత పైన ప్యాకెట్ మాదిరిగా వస్తుందండి, ఆ ఫోల్డింగ్లో ఇలా పెట్టేశారనుకోండి ఇలా కూడా నీట్గా కనబడుతుంది. ఎన్ని బ్యాగులైనా ఇలా నీట్గా మడత పెట్టుకొని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా సరేనండి, స్పేస్ చాలా తక్కువగా తీసుకోవాలంటే ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. మనము ఎప్పుడైనా బ్యాంగిల్స్ వేసుకోవాలి అంటే చిన్న సైజు కానీ లేదా బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి చేతికి క్రాక్స్ అనేది పడుతూ ఉంటుందండి, భయం అయితే ఉంటుంది కదా. అలాంటి టైంలో చిన్నపిల్లలకైనా మనమైనా సరేనండి ఇలా టైట్గా ఉన్న బ్యాంగిల్స్ కానీ లేదా చాలా స్పీడ్గా బ్యాంగిల్స్ అనేది వేసుకోవాలన్నప్పుడు ఇలా కవర్ని చేతికి వేసుకొని ఎన్ని బ్యాంగిల్స్ని అయినా సరేనండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మరొకటి, ఇప్పుడు వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టుకోవడానికి మనకి బ్యాంగిల్స్ ఉంటే సరిపోతుందండి. ఎక్కడికైనా బయటకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు కదండి, మనము బయట ఆరబెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు వర్షం పడేది కూడా తెలియదు. ఆఫీస్ నుండి తిరిగి వచ్చేసరికి కూడా బట్టలు అనేవి పూర్తిగా తడిసిపోతాయి కదా, అలాంటి వారికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. బ్యాంగిల్స్ని ఇలా పగిలే బ్యాంగిల్స్ కాకుండా మనం యూజ్ చేయని కానీ పడేసే బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, నేను వాటిని తీసుకున్నాను. ఇలా 2 హ్యాంగర్లను తీసుకొని మనము ఈ బ్యాంగిల్స్ని ఇలా హ్యాంగర్స్కి పెట్టేసేయాలి. మీరు కొద్దిగా దూరంగా కానీ లేదా నేనైతే ఇక్కడ 3 స్టెప్స్ పెట్టేశానండి, మీరు కావాలంటే 4 కానీ 5 కానీ పెట్టేసుకోవచ్చు దగ్గరగా కూడా. నేనైతే ఇక్కడ 3 బ్యాంగిల్స్ని ఇలా హ్యాంగర్కి పెట్టేసి మన ఇంట్లో తాళ్ళు ఉంటాయి కదండి, గట్టిగా ఉండే తాళ్ళు, మనము బట్టలు ఆరేసుకునే తాళ్ళు కానీ లేదా సుతిల్ తాళ్ళు ఏవైనా సరేనండి, వాటిని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా హ్యాంగర్ని బ్యాంగిల్స్ని 2గా కట్టేసేయాలి. ఇప్పుడు బట్టలను ఆరబెట్టుకోవడానికి పొడవైన తాళ్ళు ఉంటాయి కదండి, వాటిని కూడా తీసుకొని ఈ బ్యాంగిల్స్కి ఇలా చివరన రెండింటిని కూడా కట్టేసేయండి. ఇంట్లో మేకులు కానీ లేదా ఎక్కడ హోల్ చేయాల్సిన పని లేదండి. ఇలా హ్యాంగర్ని మనము విండోస్కి కానీ లేదా కర్టెన్ వేసే రాడ్ ఉంటుంది కదండి దానికి వేసేయాలి. చూడండి ఇక్కడ కూడా నేను ఇలా హ్యాంగర్కి వేసేసానండి. మనము ఎన్ని బట్టలు ఆరబెట్టుకున్నా కూడా కింద పడే అవకాశం అనేది ఉండదు, హోల్స్ చేయాల్సిన పని కూడా లేదండి. చూసారు కదండి, నేనైతే ఇక్కడ 3 తాళ్ళు కూడా కట్టేసి దానిపైన ఇలా బట్టలను ఆరబెట్టేసుకున్నాను. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కానీ లేదా ఆఫీస్కి బయటకి ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు ఇలా బట్టలు ఆరనప్పుడు మనం ఇంట్లోనే ఇలా బ్యాంగిల్స్ అలాగే హ్యాంగర్ సహాయంతో బట్టలన్నింటినీ కూడా ఇంట్లోనే చాలా ఈజీగా ఆరబెట్టేసుకోవచ్చు. బట్టలు ఎక్కువగా ఉన్నవారు 3 తాళ్ళే కాదండి, మీరు ఇక్కడ 5 తాళ్ళను కూడా కట్టుకొని ఎన్ని బట్టలైనా ఆరబెట్టుకోవచ్చు. చూడండి ఇలా సింపుల్గా మనము వర్షాకాలంలో బట్టలు ఆరనప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్స్ అన్ని నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.